సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. 2006లో ముంబై బాంబ్ బ్లాస్ట్లో 189 మంది చనిపోయారు. నిందితులకి కింది కోర్టు అయితే శిక్ష ఖరారు చేస్తే హైకోర్టు విడుదల చేసింది. ఇప్పుడు వాళ్ళంతా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. 2006లో జరిగినటువంటి ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అనుకుంటున్నారు? నేను గెస్ చేయలేండి. టెర్రరిస్ట్ కోసం రాత్రి 12 గంటల కోర్టు తెరిచారు. 5 స్టార్ లాయర్లు 2-3 వెళ్ళి జడ్జి ఇంట్లో కూర్చొని ఓపెన్ చేయించారు కేసు. మీకోసం మాకోసం చేస్తారండి రాత్రి 12 గంటలకు. మన దగ్గర బోల్డ్ అని కోర్టులు ఉన్నాయి. హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఉంది, లోకాయుక్త ఉంది, ట్రయల్ కోర్టు ఉంది, స్పెషల్ కోర్టులు ఉన్నాయి, SC ST అట్రాసిటీ ఉంది. ఇన్ని రకాల కోర్టులు ఉన్నప్పటికీ మీరు చెప్పినట్టుగా అన్ని లక్షల సంఖ్యలో ఎందుకని కేసులు పెండింగ్లో ఉన్నాయి? మీకు 5 స్టార్ లాయర్ ఉంటే జడ్జెస్ అప్పుడే హియరింగ్ ఇస్తారు మీకు. అదే టైంలో ఒక పేదోడు వచ్చింది అనుకోండి, వాడికి ఏదో చిన్న ఒక లాయర్ని తీసుకొస్తాడు డిస్ట్రిక్ట్ నుంచో, ఈవెన్ హైకోర్టులో కూడా హైదరాబాద్ కూడా అప్పుడు ఎప్పుడో ఒకసారి అపియర్ అవుతాడు. ఇదే సిచ్యువేషన్ అనేది యమన్లో నిమిషప్రియాకి సంబంధించి అక్కడ డెత్ సెంటెన్స్ ఉంది అంటే మళ్ళీ మనం ఫైట్ చేస్తున్నాము తనకి డెత్ సెంటెన్స్ వద్దు అనేది. యాక్సిడెంటల్ డెత్ అంటే అప్పుడే మీరు పోలీస్కి రిపోర్ట్ చేస్తే మీ పనిష్మెంట్ ఎంత సివియర్ కాకపోతుంది. ఎందుకంటే అట్లాంటి ప్లేస్లో షరియా నడుస్తున్నాయి. మనలాంటి తారీఖు పై తారీఖు నడదు అక్కడ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. 2006లో ముంబై బాంబ్ బ్లాస్ట్లో 189 మంది చనిపోయారు. అందులో 12 మందిని బాంబే హైకోర్టు విడుదల చేసింది. నిందితులకి కింది కోర్టు అయితే శిక్ష ఖరారు చేస్తే హైకోర్టు విడుదల చేసింది. ఇప్పుడు వాళ్ళంతా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. యాక్చువల్గా దేశంలో న్యాయానికి సంబంధించి ఎందుకని ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? జస్టిస్ బీన్ కిల్డ్ అనేటువంటి మాట నినాదంగా ఎందుకు మారుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినేడ్ అంటారు. బట్ డిలే అయిపోయింది, డినే కూడా అయిపోయిందా ఇప్పుడు ఈ కాలంలో? 2006 అంటే మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. ముంబై బాంబ్ బ్లాస్ట్లు 189 మంది చనిపోయారు. ఆ కుటుంబాలంతా ఎదురు చూసా ఇంతకాలం. అదే అంటున్నా మేడం, 20 సంవత్సరాలు అయింది. అంటే ట్రయల్ కోర్ట్ నుంచి హైకోర్టుకు వచ్చి హైకోర్టు తీర్పు ఇవ్వడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ దాన్ని అపీల్ చేస్తూ అంటున్నారు. అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకోండి, ఇంకా 10 సంవత్సరాలు తీసుకుంటుంది. మన దగ్గర ఈ ఎన్కౌంటర్ అని మనం ఎప్పుడు వింటుంటాం, పోలీసు వాళ్ళ ఎన్కౌంటర్, నక్సలైట్ ఎన్కౌంటర్ పక్కన పెడతాం మనం. అది ఆబ్వియస్ రీజన్. ఒక నక్సలైట్ని పట్టుకొని మీరు కోర్టుకు తీసుకొస్తే ఎవరు వచ్చి ఆయన విట్నెస్గా చెప్పారు, ఎవరు ఎవిడెన్స్ ఇవ్వరు. వాళ్ళకి దాన్ని తెలుసు, ఎక్కడో అడవిలో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకేం తెలుసు. ఎన్కౌంటర్ అవుతుంది, అది వాళ్ళ చేతిలో వాళ్ళు దొరికితే పోలీసు వాళ్ళని చంపేస్తారు, పోలీసు వాళ్ళ చేతిలో వీళ్ళు దొరికితే వీళ్ళు చంపేస్తారు. రెండు వైపులు నడుస్తుంది. కానీ సివిలియన్ లైఫ్లో మనం ఇప్పుడు ముంబై బ్లాస్ట్ చెప్పారు మీరు, దానికన్నా ముందు అజ్మల్ కసబ్ది చూసాం మనం. అజ్మల్ కసబ్ ఇష్యూలో ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్పి ఆ ట్రయల్ ఫాస్ట్ ట్రాక్ అని చేశారు అప్పుడు. ఇప్పుడు కూడా మన దగ్గర మహిళల మీద పిల్లల మీద చేసే అత్యాచారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడుతున్నారు. నాకు ఒక్క కేసు చెప్పండి ఫాస్ట్ ట్రాక్లో డిసైడ్ చేసింది. ఫస్ట్ డిసిషన్ వచ్చేస్తుంది. ముంబై కేసులో కూడా అంతే. ఇప్పుడు మన వాళ్ళ రీజన్స్ ఏం చెప్పారంటే, ఒకటి ఐడెంటిఫికేషన్ పరేడ్ కరెక్ట్గా జరగలేదు. విట్నెసెస్ని వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళ కన్ఫెస్ చేశారు, మేమే చేసామని చెప్పి, అది మేము అంగీకరించాము. అంటే ఎవరు వచ్చి చెప్పాలండి మేము బాంబులు పెట్టామని? ఆ విట్నెస్ ఆయనే చెప్తున్నాడు, అక్యూజ్ చెప్తున్నాడు నేనే చేశాను, నేనే ఆర్డీఎక్స్ తీసుకొచ్చాను, నేనే పెట్టాను చెప్తున్నారు. పాకిస్తాన్ నుంచి కూడా 10 మంది ఉన్నారు ఆ ఛార్జ్ షీట్లో. వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని కూడా రిహాజ్ చేశారా? అది నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు కూడా ఏం చేయలేదు. పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటారు చూడండి, ఇప్పుడు ఇదంతా చేపించింది ఇండియానే, ఇండియన్ గవర్నమెంటే చేపించారు, మాకు దీంట్లో ఏం సంబంధం లేదు చూడండి, మీ కోర్టే చెప్పిందని చెప్తారు. ఇప్పుడు ఇది మనం అన్ని కేసెస్ చూస్తున్నాం. దానికోసం ఎన్కౌంటర్ అనే ఒక కాన్సెప్ట్ మన దగ్గర విజిలాంటీ జస్టిస్ అంటాం మనం దాన్ని. ఇమ్మీడియట్గా ఒక తీర్పు రావాలని చెప్పి చేసిన కేసు దిశ కేసు మీకు గుర్తుంటుంది. దిశ కేసులో మీరు చూడండి, ఆమెని రేప్ చేసి మర్డర్ చేశారు ఒక అండర్ పాస్ దగ్గర. అక్కడ ఎవరు ఉండరు ఆ టైంలో. విట్నెస్ ఎక్కడి నుంచి వస్తారండి? లాస్ట్ చూసిన విట్నెస్ ఏమో టోల్ బూత్ దగ్గర చూశారు. ఇది హైకోర్టుకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు అంటారు అదేం విట్నెస్ అది కాదు, టోల్ బూత్ దగ్గర చూసారని చెప్పి చంపుతారని ఏం గ్యారంటీ ఉందని చెప్తారు.
అయిపోయింది కదా కేసు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద అంత ప్రెషర్ వచ్చింది, పొలిటికల్ సైడ్ నుంచి, అక్కడ దగ్గర ఉన్న వాళ్ళ నుంచి, ఫ్యామిలీ నుంచి, అందరి మీద ప్రెషర్ వస్తే ఎన్కౌంటర్ చేసి పడేశారు. అందరికీ తెలుసు ఫేక్ ఎన్కౌంటర్. ఇప్పుడు అదే పోలీసు వాళ్ళ మీద చర్యలు నడుస్తుంది. ఆలోచించండి, ఫ్యామిలీకి ఏమో కాంపెన్సేషన్ ఇవ్వాలంటున్నారు. అంటే చంపిన మనిషి, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపిన మనుషులకి కాంపెన్సేషన్ ఇవ్వాలంట గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి. అక్కడ హ్యూమన్ లైఫ్ అనేది వస్తుంది, హ్యూమన్ రైట్స్ అనేవి ఉన్నాయి. అదే అంటున్నా, దిశ వాళ్ళ ఫ్యామిలీకి హ్యూమన్ రైట్స్ లేదండి. చాలా కేసెస్ ఉన్నాయి. నిర్భయ కేసు తీసుకోండి. నిర్భయ కేసులో ఒక నిందితుడు, ఈ వాజ్ 16 కేసు జరిగినప్పుడు, అండ్ ఈ వాజ్ ద మెయిన్ అక్యూస్. దాంట్లో చంపింది ఆమెను ఆ అబ్బాయి, వాడిని ఫ్రీగా ఇచ్చేశారు. బికాస్ జూవినల్ యాక్ట్లో పనిష్ చేయలేమని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అరవింద్ కేజ్రీవాల్ 1,00,000 రూపాయలు స్విమ్మింగ్ మిషన్ ఇచ్చారంట ఆయనకి. అబ్బాయి ఎక్కడ పోయింది తెలుసు, నెక్స్ట్ మర్డర్ ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఎందుకంటే ఒకసారి చేసిన మనిషి మళ్ళీ చేస్తాడు. ఈ మ్యానీటర్ అంటారు, పులిలో హ్యాబిట్స్ ఉంటుంది. ఒకసారి వన్స్ దే టేస్ట్ ద బ్లడ్, హ్యూమన్ బ్లడ్, దాని తర్వాత వాళ్ళు ఇడవరు, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తారు. నెక్స్ట్ టైం ఇది కూడా అంతే, అది బ్రెయిన్ నుంచి వెళ్ళదు. ఇది ప్రాబ్లం మన దగ్గర. మన జ్యుడిషియల్ సిస్టమ్ ఇప్పుడు ఈ కేసుని 20 సంవత్సరాలు పట్టింది. మీరు ఇది హై ప్రొఫైల్ కేసు అని చెప్పి 20 సంవత్సరాలు అయింది. అది కాకుండా చిన్న కేసు ఉంటే 30 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు మీరు ఒక విట్నెస్ అనుకోండి, మీరు ఒక మర్డర్ చూశారు, ఈ కేసు ఇవాళ ఉంది, మిమ్మల్ని మళ్ళీ 10 సార్లు పిలుస్తారు కోర్టుకి, రండి ఎవిడెన్స్. మీరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా కూర్చొని మీకు ఉద్యోగం ఉంటే అదంతా పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది. రూల్ ఇస్ వాట్, ఒకసారి ఎవిడెన్స్ తీసుకుంటే అయిపోతుంది అన్నది. అది కూడా మహిళ ఉంటే ఇంటికి వెళ్ళి ఎవిడెన్స్ తీసుకోవాలి, కోర్టుకి ఎందుకు బిల్లు. దానికోసం చూడండి, ఏదైనా రోడ్ యాక్సిడెంట్ చూసినప్పుడు మనుషులు రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అందరు పక్క నుంచి వెళ్ళిపోతారు. మాకెందుకు పంచాయతీ, మళ్ళీ దాని వెంట పోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, హాస్పిటల్ తీసుకెళ్తే నా మీద కేసు ఇస్తారని చెప్పి పక్కన పడితే పాపం మనిషి అక్కడే చనిపోతారు. మన జ్యుడిషియల్ సిస్టమ్ అట్లా అయిపోయింది. చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు. దట్ ఇది అక్కర్లేదు, కోర్టుకి రాక్కర్లేదు, ఒకసారి విట్నెస్ ఇచ్చేస్తారు, పోలీస్ మీ ఇంటికి వస్తారు, అన్నీ చెప్తారు. యాక్సిడెంట్ కేసెస్లో ఎక్కడ జరిగిందని చెప్పండి. ఏ పోలీసు వాడు ఒక యాక్సిడెంట్ కేసులో ఒక విట్నెస్ని చూసిన మంచి ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ ఎక్కడ తీసుకున్నారండి? ఇది ప్రాబ్లం అంద. రెండవది, మన సైంటిఫికలీ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరగబోతున్నారు. వీఆర్ టాకింగ్ ఆఫ్ 2006. ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి ప్లేస్లో క్లూస్ టీమ్ వాళ్ళు అందరు ఉన్నారు. మహారాష్ట్రలో కూడా ఉంటారు బహుశా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంది, వాళ్ళ దగ్గర నేషనల్ లెవెల్లో ఫింగర్ ప్రింటింగ్ ఉంది, డిఎన్ఏ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో 2006లో జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పుడు వచ్చి మీరు అప్పుడు తప్పు చేశారు, ఆయన అక్యూజ్డ్ కన్ఫెస్ చేసి కన్ఫెషన్ తీసుకోము, మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు వీడియో రికార్డ్ చేస్తే అది ప్రూఫ్ కాదంటారు, ఒక కేసులో ఏమో ప్రూఫ్ అంటున్నారు మొన్న. సో ఈ డైకాటమీ చూడండి, దీనికి ప్రాబ్లం ఎక్కడ. దానికోసం విజిలాంటీ జస్టిస్ కన్నయ్య లాల్ కేసు తీసుకోండి మీరు, ఉదయపూర్లో జరిగింది. చంపిన వాళ్ళు లైవ్ వీడియో చేశారు చంపుతున్నది, గొంతుకు వస్తున్న టైలర్ ఆయన నుపూర్ శర్మ ఒక పోస్ట్ షేర్ చేశారని చెప్పి ఆయన చంపేశారు. లైవ్ చేశారు. వాళ్ళ తోడున్న మనుషులందరికీ మన బెయిల్ ఇచ్చి పంపించేశారు. అప్పుడు ఏం మెసేజ్ వెళ్తుందండి కన్నయ్యలాల్ ఫ్యామిలీకి? ఆడదాన్ని చనిపోయిందిలే మీకెందుకు, వీళ్ళది హ్యూమన్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ చూడండి, చేయలేదని చెప్తారు, అది ఒట్టిగా డ్రామా చేశారు, ఎవరిని చంపలేదు, ఫ్రీగా వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేస్తారు. ఈ ప్రాబ్లం మన దగ్గర. అంటే ఒక లైఫ్కి విలువ లేదు మన దగ్గర. 140 కోట్ల మంది ఉన్నారు కదా, ఈవెన్ 1 కోటి మంది చనిపోతే కూడా ప్రాబ్లం లేదని చెప్పి. అది స్టాలిన్ ఎవరో చెప్పారు, అది కోట్ ఒకటి ఉంది ఫేమస్లీ, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజెడీ, మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్ అన్నారు. ఒక మనిషి చనిపోతే అది ఒక పెద్ద ట్రాజెడీ అవుతుంది, కానీ 1 మిలియన్ మంది చనిపోతే స్టాటిస్టిక్గా వచ్చేస్తుందంట. కరెక్ట్. మన దగ్గర విలువ లేదు, మనం మర్చిపోతున్నాం. అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ మర్చిపోయాం, దానికన్నా ముందు జరిగిన ఏదంటే అది మర్చిపోతున్నాం. జాగ్వార్ పహల్గామ్ ఇష్యూలో అప్పుడు మర్చిపోయాం. ఇప్పుడు చూడండి పహల్గామ్ ఇష్యూలో కూడా టెర్రరిస్ట్ దొరికారని చూడండి, దొరికారనుకోండి, రేపు ఏం చేస్తారు? వాళ్ళు కోర్టు తీసుకొస్తారా? ఎవరు ఎవిడెన్స్ ఇస్తారు? కేరళ నుంచి వచ్చిన కపుల్ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఒక కోర్టులో వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సరే ఈ టైంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంది, అంత ఉంది అనుకోండి, ఎన్నిసార్లు పిలిపిస్తారు వాళ్ళని? అదే ట్రామాని ఎన్నిసార్లు రిపీట్ చేయమంటారు? ఎట్లా చంపారు చెప్పండి? వాళ్ళ డిఫెన్స్ లాయర్ మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, అక్కడ మళ్ళీ వీళ్ళు ఏడవడం మొదలు పెడతారు, ఎన్ని ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తారు, మీరు ఇన్ని చూసారా ఐడెంటిఫికేషన్ పరేడ్ పెట్టండి. మరి ఎందుకు ఇదంతా? దానికోసం ఏం చేస్తారు? వాడు దొరికింది అనుకోండి, మనం ఎన్కౌంటర్ చేసి పడేస్తారు సెక్యూరిటీ ఫోర్సెస్, కథ ఇష్యూ ఫినిష్డ్. మళ్ళీ దానికి హ్యూమన్ రైట్స్, దానికి అది అన్నీ వస్తుంది. మళ్ళీ నిన్నవి చూశాను, కాశ్మీర్లో ఒకరిని టెర్రరిస్ట్ని పట్టుకొని పోలీస్ ఇంట్రాగేట్ చేశారంట. ఇంట్రాగేట్ చేసిన దానికి 3rd డిగ్రీ యూజ్ చేశారు. ఎందుకంటే ఏ దొంగ డైరెక్ట్గా చెప్పాడు నేను దొంగతనం చేశాను అని చెప్పి, ఏ టెర్రరిస్ట్ చెప్పాడు నేను టెర్రరిజం చేశాను, వాడిని కొట్టితేనే వాడు చెప్తాడు. 3rd డిగ్రీ, మన ఇండియాలో 3rd డిగ్రీ పనిచేస్తుంది. సరే 3rd డిగ్రీ మెథడ్ యూజ్ చేశారు, వాడిని కర్రతో కొట్టారు, అది చేశారు, ఇది చేశారు, మిరపకాయ వేశారు, ప్రైవేట్ పార్ట్స్లో అన్నీ చెప్పారు.
50 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వమంటున్నారు పోలీస్ని. ఆలోచించండి. అప్పుడు రేపు పోలీసు వాళ్ళు టెర్రరిస్ట్ అంటే ఎందుకు పోతారండి? పోతే పోని వాళ్ళు 100 మందిని చంపేస్తే మనకేం పోయిందంటారు. మళ్ళీ రేపు వాని మీద యాక్షన్ తీసుకుంటే నా మీద కేసు వస్తుంది. వాడు 10 మంది చంపుకుంటాడో, పేల్గామ్లాగా 26 మంది చంపుకుంటాడో, 50 మంది చంపుకుంటే నాకు ప్రాబ్లం లేదు. మళ్ళీ మీరు అంటారు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటే. ఎందుకండి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఉంటుంది? మనం చూసాం చాలా మటుకు మన దేశంలో జరిగే ఇన్సిడెంట్స్కి ఒక ఎండింగ్ లేదు, క్లోజర్ అంటారు దాన్ని. ఇప్పుడు మన హేమంత్ పురోహిత్ గురించి మాట్లాడుతూ అందరి గురించి మాట్లాడుతుంటాం, పోలీసు వాళ్ళ గురించి, ఏటీఎస్లో ఉన్న వాళ్ళ గురించి ఈ కేసులో కూడా ఏటీఎస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పాత ఏటీఎస్ కేసెస్ అన్నీ మీరు బయటికి తీస్తారా? అదే కదా, పాత ఏటీఎస్ కేసెస్ అన్నీ మీరు బయటికి తీస్తారా? ఆ రోజు చేసిన ఎవరు ఉన్నారు ఇన్స్పెక్టర్ తెలియదు, ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు, దాని మీద కాన్స్పిరసీ థియరీ. కేరళలో ఒక మహిళని ట్రైన్లో రేప్ చేసి ట్రైన్ నుంచి బయటపడేశారు ఒక మనిషి, ఆయన చనిపోయిన ఆమె. చూశారు, 10 మంది చూశారు, విట్నెస్ చెప్పారు, అన్నీ చేసిన తర్వాత వాడిని ఇప్పుడు అక్విట్ చేసేసారు. నాట్ ఎనఫ్ ప్రూఫ్ అంట. అది ఇంకేం కావాలండి? మొత్తం సినిమా తీయాలండి దాన్ని? లైవ్ టెలికాస్ట్ చేస్తేనే మీరు ప్రూఫ్ యాక్సెప్ట్ చేస్తారా జడ్జెస్? దానికోసం మన దగ్గర చాలా మటుకు చట్టాలు తీసుకొచ్చారు. మన నిర్భయ యాక్ట్ చూసాం మనం. పిల్లల మీద అత్యాచారం చేసినప్పుడు పాక్సో పెట్టారు, అండర్ ఏజ్ చిల్డ్రన్ కూడా మహిళల మీద అది పెట్టారు. దాంతో ఎన్ని కన్విక్షన్స్ అయిందండి పాక్సో కింద? నాకు తెలిసిన ఒక కేసు ఉంది, మా ఇంటి దగ్గర జరిగిన కేసులో ఐ హ్యాడ్ టు ఇంటర్వ్యూ. ఎందుకంటే పోలీసు వాళ్ళతో చెప్పాల్సి వచ్చింది యాక్ట్ చేయకుంటే. బాబు వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది, అమ్మాయి కనిపించట్లేదు ఒక 10 రోజుల నుంచి అని చెప్తే అప్పుడు పోలీసు వాళ్ళు లేచిండ్రు, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ మీడియా. లేకుంటే ఏం చేస్తారండి? మళ్ళీ యాక్ట్ చేసి వాడిని పట్టుకొచ్చారు, ఆ పోరుని పట్టుకొచ్చి అమ్మాయి దొరికింది. కావాలంటే చేయొచ్చు, కానీ పాక్సోలో ప్రాబ్లం ఏంటండి? మళ్ళీ అగైన్ ఇదే విట్నెస్. ఒక అమ్మాయిని రేప్ చేసిన అమ్మాయి చనిపోతే మంచిదండి, నేను చెప్తున్నాను. షీ హస్ టు లీవ్ త్రూ ద ట్రామా అగైన్. ఏం జరిగింది చెప్పండి, ఆలోచించండి. యు ఆర్ ఆస్కింగ్ హౌ టు డిస్క్రైబ్ హౌ ద రేప్ హ్యాపెండ్. ఒక ఇట్స్ అ ట్రామా. అది కూడా డిఫెన్స్ లాయర్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ఎవరైనా బ్రేక్ డౌన్ అవుతారు. సో మన దగ్గర జడ్జెస్ కూడా అంతే. నాట్ ఎనఫ్ ప్రూఫ్. మీకు ఏం కావాలండి? ఇంకా బొంబాయి బ్లాస్ట్ జరిగింది, 180 మంది చనిపోయారు. మళ్ళీ రేపు ఇంకొక అటాక్ జరిగితే సంజౌతా జరిగింది. సంజౌతా ఎక్స్ప్రెస్లో మనకు అందరు తెలుసు, ఒరిజినల్ నిందితులు పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఇద్దరిని వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. అది మన గవర్నమెంట్, గ్రేట్ యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ది. వాళ్ళు ఇద్దరిని రిలీజ్ చేసేసిండ్రు పాకిస్తాన్ వాళ్ళని. స్వామి అసీమానంద్ అని చెప్పి ఆయన వేసుకున్నారు. సో కర్నల్ పురోహిత్ కేసు మీకు గుర్తుంటుంది. కర్నల్ పురోహిత్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆయన. ఇదే కేసులో 26/11 కన్నా ముందు హీ వాజ్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్ దిస్ అభినవ్ భారత్ గ్రూప్ నుంచి ట్రాక్ చేస్తున్నారు. ఆర్మీ ఎవిడెన్స్ ఇచ్చారు, ఆర్మీ చెప్పారు ఎస్ ఈజ్ అవర్ మ్యాన్, ఈజ్ ఆయన జాబ్, అది ఉద్యోగం చేస్తున్నాడు. టెర్రరిస్ట్ గ్రూప్ ఇన్ఫిల్ట్రేట్ చేయడం కర్నల్ పురోహిత్ ఇట్స్ జాబ్. కానీ ఏం చేశారండి లాస్ట్లో? ఆయన అరెస్ట్ చేసి జైలు వేశారు ఆయన. కానీ ఆర్మీని చూడండి, ఆయన మెచ్చుకుంటాను ఆర్మీని. దే డింట్ స్టాప్ హిస్ శాలరీ ఇచ్చారు, క్వార్టర్స్ ఇచ్చారు, వైఫ్ని ఎంత సపోర్ట్ కావాలంటే సపోర్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు. లాస్ట్లో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ బండ్లు తీసుకెళ్లారు. ఇది మన దగ్గర. సో ఏ పోలీసు వాడు రిస్క్ తీసుకుంటారని చెప్పండి? జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ గాన్, ఫినిష్డ్. దానికోసం అందరు చప్పట్లు కొడతారు. దిశ కేసు లాగా పోలీసు వాళ్ళకి మిఠాయి పంచిపెట్టారు ఆ రోజు, అక్కడ పూలతోని సల్కారం చేశారు అందరు అక్కడ. ఇలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడల్లా ఒక సజ్జనార్ ఉండాలి అనేటువంటి ఒక స్లోగన్స్ కూడా వస్తుంటాయి కదా ప్రతిసారి. సజ్జనార్కి మళ్ళీ ఏమైందండి? ఇప్పుడు ఆయన గ్రూప్ లైన్ పోస్టింగ్లో పంపించేశారు ఆర్టీసీలో. అదే కదా జరిగింది. ఆ ఉన్న పోలీసుల మీద యాక్షన్, వాళ్ళ సర్వీస్ రికార్డు పోయింది, వాళ్ళది సర్వీస్ పోయింది, వాళ్ళ మీద చర్యలు నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేశారండి? వాళ్ళ కోసం చేయలేదు కదా. వాళ్ళు పైనుంచి వచ్చిన ఆర్డర్ చేశారు. ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయండి, అప్పుడున్న ముఖ్యమంత్రి, మీరు ఎందుకు చేయించారు? ఆర్డర్ ఎవరు ఇచ్చారు? ఇది సరే ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి, మీరు 10 సంవత్సరాల తర్వాత గ్యారంటీ ఇస్తారా ఈయనకి ఉరిశిక్ష ఉంటుందని? ఉండదు. అప్పుడు హ్యూమన్ రైట్స్ అంటారు. చెప్పండి, సుప్రీంకోర్టుకి వచ్చిన ఎన్ని డెత్ సెంటెన్స్ ఆటోమేటిక్గా లైఫ్ ఇంప్రిజ్మెంట్లో కన్వర్ట్ అయిపోతుంది. 90% కేసులో బికమింగ్ లైఫ్ ఇంప్రిజ్మెంట్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటారు సుప్రీంకోర్టు. ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అంటే నార్మల్ రేప్ చేసిన, నార్మల్ మర్డర్ చేసిన, అది మీరు లైఫ్ ఇంప్రిజ్మెంట్ 14 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేయచ్చు. కానీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉంటే నడుస్తుందంట. చాలా ఎక్స్ట్రీమో, చాలా క్రూయల్గా ఉంటే తప్ప. అది కూడా కొన్ని రోజుల తర్వాత అది కూడా అన్నారు, అది కూడా ఇట్స్ ఆల్సో వెరీ నార్మల్ అంటారు. మర్డర్ ఇస్ అ మర్డర్. ఆ ఫ్యామిలీకి ఇంపాక్ట్ అవుతుంది. ఎవరు అమ్మాయి పోయారు కదా, అది చనిపోయిన అమ్మాయి పేరెంట్స్కి ఉంటుంది ఆ పెయిన్, అబ్బాయికి ఉంటుంది. కన్యా లాంటి కేసులో ఉన్నప్పుడు, లేకుండా ఇక్కడ దిశ కేసులో ఎన్నో ఉండండి కేసులు. నిర్భయ కేసు చూడండి, వాళ్ళ పేరెంట్స్ ఎన్ని సంవత్సరాలు కొట్లాడొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఎక్కడున్నారు చెప్పండి? నిర్భయ కేసు ఇప్పుడు ఉరిశిక్ష చేశారు వాళ్ళని.
చేయలేదు కదా ఇప్పుడు దాకా. అది ఎక్కడో పడి ఉంటుంది ఏదో కోర్టులో, అది ఇంకో 20 సంవత్సరాల దాకా నడుస్తూ ఉంటుంది. అప్పుడు దాకా ఒకడు చనిపోతాడు, లేకుంటే వాడు బయటకు వచ్చేస్తాడు, ఏదైనా అవుతుంది. అప్పుడు దిస్ ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ మన కంట్రీలో హస్ క్రాష్డ్. కోట్లాది కేసులు పడున్నాయి, ఎంత 5.8 crores సంథింగ్. ఇక్కడ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కూడా మీరు ఇంకా 30, 40, 50 సంవత్సరాల వరకు ఈ కేసెస్ ఫినిష్ కావు. ఒక జనరేషన్ అయిపోతుంది మీకు. మళ్ళీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో సమ్మర్ వెకేషన్, వింటర్ వెకేషన్, దసరా వెకేషన్, హోలీ వెకేషన్, దివాళీ వెకేషన్, అన్ని వెకేషన్. చిన్నపిల్లలకి ఇంత వెకేషన్ రావండి స్కూల్లో జడ్జికి వచ్చేంత. ఇప్పుడు ఏమంటారు, చంద్రచూడ్ గారు చెప్పినప్పుడు ఐ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ వన్ డిబేట్ లైక్ దట్ ఇక్కడ హైదరాబాద్లో లీగల్ ఫ్రెటర్నిటీతో. వాళ్ళు ఏం చెప్పారు, అదే మాకు కూడా బ్రేక్ కావాలి కదా, మేము కూడా మా ఫ్యామిలీని హాలిడే తీసుకెళ్ళాలి కదా. ఎవరు వద్దన్నారండి? తీసుకోండి, ఏదో ఒక్క హాలిడే తీసుకోండి. ఈ సమ్మర్ వెకేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడొచ్చిందండి? దీనికన్నా ముందు బ్రిటిష్ జడ్జెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇండియన్ సమ్మర్ తట్టుకోలేకపోతారు వాళ్ళు. ఐదర్ దే గో టు షిమ్లా ఆర్ లండన్. సో ఆ 2 months ఇండియన్ సమ్మర్ అంటే ఏప్రిల్, మే యూజువలీ వాళ్ళు లండన్కి వెళ్ళిపోతారు సమ్మర్ బ్రేక్ కోర్ట్స్కి. బ్రిటిష్ వాళ్ళు పోయారు, కానీ చెప్తారు కదా మన దగ్గర అంగ్రేజ్ గేయలకి నవలాజ్ చూడగా అని హిందీలో. ఈ బ్రిటిష్ వాళ్ళు పోయిన వాళ్ళ హ్యాబిట్స్ ఇంకా ఉంది మన దగ్గర, అదే హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తారు. ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నప్పుడు మీరు సాటర్డే ఎందుకు కూర్చోరండి? సండే ఎందుకు కోర్టులు పెట్టుకోరు? సరే, లాట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ హడ్ బి రిటర్న్, కరెక్ట్. అదంతా వీళ్ళు అనుకుంటారు 2:30 అయిన తర్వాత 3:30 అయిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. కాదు, ఒకసారి చేంబర్లో కూర్చొని డిక్టేట్ చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని చూస్తారు, నెక్స్ట్ డే ఉన్న కేసెస్ని చూస్తారు. వాళ్ళకి ఇంటర్న్స్ ఉంటారు, ఇంటర్న్స్ వాళ్ళు మొత్తం బ్రీఫింగ్ రాసి అన్ని పడతారు. వాళ్ళకి లోడ్ ఉన్నాయి. మీరే జడ్జెస్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఏ కంట్రీలో రూల్ లేదు, జడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. యూఎస్ గురించి మాట్లాడతారు కదా మీరెంత. యూఎస్లో పొలిటికల్ అపాయింట్మెంట్, ఎవ్రీ జడ్జ్ ఇస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, లేకుంటే అక్కడ ఉన్న గవర్నర్ ఆ ఏరియాది, ఆ స్టేట్ది. భారతదేశంలో జడ్జి రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకోండి, ఆర్మీ చీఫ్, నెక్స్ట్ ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేయాలి. ఆర్మీలో 10 మంది కూర్చొని డిసైడ్ చేస్తే అయిపోతుందండి. లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్ 10 మంది కూర్చొని ఈయన నెక్స్ట్ జనరల్ చెప్తే గవర్నమెంట్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ప్యానెల్ కావాలంట, మన మిగతా దానికి అన్నిటికీ ప్యానెల్ కావాలి. సివిసికి ప్యానెల్ కావాలి, కానీ సిబిఐ చీఫ్కి ప్యానెల్ కావాలి. కానీ వాళ్ళ కేసుకు వచ్చినప్పుడు లేదు. నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ వేశారు సెలక్షన్ కోసం, ఎన్జేసి. ఆ బిల్నే స్ట్రైక్ డౌన్ చేసేసారు వీళ్ళు. ఒక కోజీ క్లబ్ అయిపోయింది. ఒక కొలీజియం గురించి ప్రతిసారి ఇలా డిస్కషన్స్ వస్తున్నాయి, కాంట్రవర్సీస్ అనేవి ఉన్నాయి అందులో. కొలీజియం అంటే ఏంటి నాకు అర్థం కాదండి. వీళ్ళే డిసైడ్ చేస్తారా అన్ని? సరే, కరెక్ట్. ఇందిరాగాంధీ టైంలో చాలా మటుకు 3 జడ్జెస్ని బైపాస్ చేసి ఇందిరాగాంధీ సీనియర్ మోస్ట్ జడ్జిని జూనియర్ మోస్ట్ జడ్జిని తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ చేశారు. జరిగింది అది ఎమర్జెన్సీ టైంలో. దాని తర్వాత కూడా చాలా మటుకు ఏం చెప్తారు, పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉండే. జస్టిస్ కృష్ణ అయ్యర్ తీసుకుందామండి, వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జెస్ ఎవర్. కార్డ్ హోల్డింగ్ మెంబర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఈఎంఎస్ నంబూద్రి క్యాబినెట్లో మినిస్టర్గా ఉండే. తర్వాత ఆయన అడ్వకేట్ అయ్యి, తర్వాత జడ్జి అయ్యి కేరళ కూడా అక్కడ సుప్రీంకోర్టుకి వచ్చింది. ఆయన రాసిన అన్ని జడ్జ్మెంట్ చూడండి, బ్రిలియంట్ జడ్జ్మెంట్, నో డౌట్. అన్ని లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ జడ్జ్మెంట్స్. యాజ్ అ జ్యూరిస్ట్ నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. కానీ చేసిన పనులు ఇట్లు. అప్పుడు ఏమంటారు, రైట్ వింగ్ జడ్జెస్ అంటారు. ఏదో బాబ్రీ మసీద్కి జడ్జ్మెంట్ ఇవ్వగానే రైట్ వింగ్ అయిపోతారు, కానీ ఇంకేమైనా చెప్తే అప్పుడు సెక్యులర్ అయిపోతారు. దుష్యంత్ దావే ఏమో రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ చేస్తున్నాడు, అన్ని చీఫ్ జస్టిస్ ఇప్పుడు దాకా మోదీ గారితో పనిచేస్తున్నారు, మోదీ గారి కోసం పనిచేస్తున్నారు. మరి మీరు కోర్టులో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేండి? యాజ్ అడ్వకేట్ వై డోంట్ యు మెన్షన్ దట్? బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడతారు, జస్టిస్ నరిమన్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ. ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ ఫెయిల్డ్. నేను చెప్తాను, మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ యూ విల్ బీ సాక్డ్, ఆర్ యువర్ శాలరీ విల్ బీ హెల్డ్ బ్యాక్, ఇంక్రిమెంట్ విల్ బీ హెల్డ్ బ్యాక్. ఏదైనా ఒకటి చేస్తారు. అది ఏ కంపెనీ అని, మీడియా ఉండని, ఐటీ ఉండని, ఏదైనా ఉండండి. వీళ్ళకి ఎట్లా అంటే ఏమైనా ఉందండి, మీరు వచ్చినప్పుడు ఎన్ని కేసులు ఉండే, మీరు వెళ్తున్నప్పుడు ఎన్ని కేసులు ఉండే, ఎప్పుడైనా వేరేమైనా మెజర్ చేశారండి? ఇవాళ ఒక కేసు వచ్చింది, మన ఇది కన్వర్ యాత్ర గురించి. అక్కడ నాన్ వెజ్ ఉందా, వెజ్ ఉందా హోటల్ గురించి అని డిస్కషన్, పెద్ద డిస్కషన్ కోర్టులో. ఇవాళ పొద్దు నుంచి బార్ అండ్ బెంచ్లో చూస్తున్నాను నేను. అంతా అయిన తర్వాత లాస్ట్ ఆర్డర్ ఏంటంటే, ఇవాళ లాస్ట్ డే కదా, ఆ యాత్ర అయిపోయింది కదా, ఇంకేంటి, ఓకే యాజ్ ఆఫ్ నౌ వీ విల్ కీప్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ హియరింగ్. మళ్ళీ పొద్దున్నుంచే గంటన్నర 2 గంటలు ఎందుకు డిస్కస్ చేశారు? వెన్ యూ నో ద యాత్ర ఇస్ టుడే. అండ్ నాన్ వెజ్ బోర్డు పెట్టాలన్నా, వెజ్ బోర్డు పెట్టాలన్నా, నాన్ వెజ్ సర్జెస్ రెస్టారెంట్లో వెజ్ ఉండాలా, లేకుంటే గార్లిక్ ఆనియన్ ఉండాలన్నా, వెజ్ హోటల్, ఇదంతా డిస్కస్ చేశారు. పెద్ద డిస్కషన్ 1.5 hours. దాంతో ఏమై ఉంటుంది, ఎన్ని కేసులు వాయిదా పడి ఉంటుంది. కపిల్ సిబ్బల్, ఈ ముందున్న దుష్యంత్ దావే లాంటి, వృందా గ్రోవర్,
సల్మాన్ ఖుర్షీద్ వీళ్ళందరూ వచ్చి నిలబడంగానే ఇందిరా జయసింగ్ ఇమ్మీడియట్గా హియరింగ్ వచ్చేస్తుంది. నాకు కూడా 2018లో ఒక థ్రెట్ కేసులో కేరళ నుంచి నేను అప్పుడు కేరళలో ఉన్నాను, ఒక వెకేషన్కి వెళ్ళిన టైంలో నా మీద చంపేస్తారని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళకి ఒక థ్రెట్ ఇచ్చారు, ఒఫీషియల్ థ్రెట్. జిహాదీలు కమ్యూనిస్ట్ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారని చెప్పి 2018 ఆగస్ట్. ఐ వెంట్ టు సుప్రీం కోర్ట్. అప్పుడు కేరళలో ఓనం టైంలో ఆ టైంలో. సో ఐ వెంట్ టు సుప్రీం కోర్ట్ అండ్ సార్ హైకోర్ట్ హాలిడే ఉంది, నాకు ప్రొటెక్షన్ కావాలంటే నాకు 3 రోజులు హియరింగ్ ఇచ్చారండి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. జస్టిస్ మిశ్రా వాజ్ ద చీఫ్ జస్టిస్ దట్. నా కేసు తర్వాత ఆయన వినలేదు, ఆయన కాన్స్టిట్యూషన్ బెంచ్లో ఉందని చెప్పి జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ యుయు లలిత్, లేటర్ ఆన్ పరాశర్ లలిత్ జీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ లేటర్. వీళ్ళిద్దరు నా కేసు వినేసి ఇమీడియట్గా ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు. నేను తీసుకోలేదు అనుకోండి, పోలీసు వాళ్ళు తీసుకొని నేను తిరగాలి, నేను చేయట్లేదు. కానీ ఒక నార్మల్ సిటిజన్కి మీకు ఒక హియరింగ్ కావాలంటే ఇంపాసిబుల్. ఒక అష్యూరెన్స్ అనేది మేబీ నేను మీడియా నుంచి ఉన్నా అని చెప్పి నా మాట విన్నారేమో ఆ రోజు. ఏం లేదు, మీరు ఆలోచించండి. ఇక్కడ నుంచి ఒక మనిషి ఢిల్లీకి వెళ్తాడండి, ఒక నార్మల్ పేదోర్, స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా కేసు వేసాడు, అది అప్పీల్కి వెళ్ళింది ఢిల్లీకి, మళ్ళీ సుప్రీంకోర్టుకి. స్టేట్ గవర్నమెంట్కి స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది అక్కడ. కావాలంటే 2-3 పెద్ద లాయర్లు కూడా 40 లక్షలు 50 లక్షలు గంట సేపు ఛార్జ్ చేస్తారు, వాళ్ళని పెట్టుకుంటారు. సో కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళని. ఏమవుతుంది, ఈ పాపం పేదోడు పోతాడు, ఆయన ల్యాండ్ పోయిందో ఏదో పోయి ఉంటుంది, భూమి పోయి ఉంటుంది. ఆయన ట్రైన్లో ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా వెళ్తాడు, అక్కడ ఏదో లాడ్జ్లో హోటల్లో ఉంటాడు, అక్కడ ఉన్న అడ్వకేట్కి మళ్ళీ డబ్బులు ఇచ్చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, కోర్టు రాగానే వాయిదా పడి నెక్స్ట్ హియరింగ్ 6 months ఫ్రమ్ నౌ, నెక్స్ట్ మార్చ్, అక్టోబర్లో రాసేస్తుంది, నెక్స్ట్ మార్చ్లో హియరింగ్. అదే మంచి మళ్ళీ తిరిగి రావాలి వితౌట్ ఏ సింగిల్ హియరింగ్. ఇది ప్రాబ్లం మన దగ్గర. జ్యుడిషియరీ అనేది ఇట్స్ వర్క్స్ ఓన్లీ ఫర్ ద రిచ్ పీపుల్. పేదోళ్ళకి జ్యుడిషియరీతో అసలు ఏ రిలీఫ్ రాదు. మీకు ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ పెద్ద పెద్ద మా లాయర్స్ 5-star లాయర్స్ వస్తే మీకు ఇమ్మీడియట్ హియరింగ్ వచ్చేస్తుంది, మీకు ఏం కావాలంటే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది, ఏం కావాలంటే వస్తుంది. అదే టైంలో నేను బెట్ కడుతున్నా అండి, సుప్రీంకోర్టులో ఎన్నో లక్షల కేసులు ఉంటాయి, దాని హియరింగ్ కూడా స్టార్ట్ కాలేదు, లిస్టింగ్ కూడా చేయలేదు. 100లాది కేసులు ఉంటాయి లిస్టింగ్ చేయని కేసులు. అది నేను చెప్తాను. సో ఈ ముంబై కేసు అని ఒక ఐసోలేషన్ చూడకూడదు మనం. ఇది పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్. నేను చెప్పుకుంటూ పోతే ఒక 30 కేసులు ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు మనం, ఫర్ విచ్ ఇన్నసెంట్ విక్టిమ్స్, చనిపోయిన వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లల్ని చంపేశారు, వాళ్ళని ఫ్రీగా ఇచ్చేశారు. ఐదర్ చేసే మెంటలీ నాట్ ఫిట్, లేకుంటే ప్రూఫ్ లేదు. ఏది 10 సంవత్సరాల తర్వాత ప్రూఫ్ లేదంటారు. జరిగిన టైంలో అందరు కోపం వచ్చి అని చంపారా అంటారు. అప్పుడు దానికోసం విజిలాంటీ జస్టిస్ నడుస్తుంది. ఇప్పుడు దొరికితే అప్పుడే చంపేస్తున్నారు పోలీసు వాళ్ళు. యూపీలో చూస్తున్నాం మనం. మళ్ళీ అటు దొరకడు మీకు. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అనేది యమన్లో నిమిషప్రియాకి సంబంధించి అక్కడ డెత్ సెంటెన్స్ ఉంది అంటే మళ్ళీ మనం ఫైట్ చేస్తున్నాము, తనకి డెత్ సెంటెన్స్ వద్దు అనేది, ఆవిడని సేఫ్గా తీసుకురావాలి అనేది. సో ఇలాంటి కాంట్రాస్ట్ అనేది కనిపిస్తోంది కదా, దేశాలకి మధ్యలో ఉంది, రాష్ట్రాల మధ్యలో కనిపిస్తోంది, మన ఒపీనియన్స్లో డిఫరెన్స్ అనేది ఉంది. ఓవరాల్గా జ్యుడిషియరీ సిస్టమ్, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటండి? బిఎన్ఎస్ అనేది ఐపీసీ నుంచి చాలా మటుకు మార్పులు తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పుడున్న పాత సిస్టమ్ నుంచి ఐపీసీ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వచ్చింది. దాంట్లో యాజ్ పర్ లేటెస్ట్ దాని ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి మిగతా అన్ని చాలా మటుకు మార్పులు వచ్చినాయి. అది డిస్కస్ చేయాలంటే మనం ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళి నిమిషప్రియ కేసు తీసుకుందాం. అదే టైంలో కేరళలో ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్ని పాయిజన్ ఇచ్చి చంపారు. డిఫరెంట్ కేసెస్. అది వాళ్ళ హెరాస్మెంట్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. కొన్ని కేసులు అయితే మనం చూస్తున్నాం, లవర్ని తీసుకొచ్చి హస్బెండ్ని చంపేస్తున్నారు. ఇదంతా నడుస్తుంది. అది ఇక్కడ కూడా జరిగింది మన హైదరాబాద్లో కూడా. సో ఆ కేసులో వాళ్ళేమో కేరళలో ఆ టైంలో అందరు కలిసి అమ్మాయికి డెత్ బై హ్యాంగింగ్ ఉరిశిక్ష ఇవ్వాల్సిందని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు నిమిషప్రియ కేసు వచ్చి శ్రీజిత్ పనికర్ అని చెప్పి వెరీ పాపులర్ కాలమినిస్ట్ ఇన్ కేరళ, ఆయన ఒక వీడియో చేశారు. ఈ అమ్మాయి ఏం చేసిందని అడిగారు. ఆ అమ్మాయి ఈయనని పాస్పోర్ట్ గుంజుకోవాలని చెప్పి ఆయన దగ్గర నుంచి ఆయన్ని ఇంజెక్షన్ ఇచ్చారు, సెడేటివ్. బట్ హీఈస్ అ డ్రగ్ అడిక్ట్, తలాల్ అని చెప్పి. అలా పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ఆయన పేరు మీద క్లినిక్ నడుస్తుంది అక్కడ. ఆయనకి ఈ వాజ్ నాట్ గోయింగ్ ఇన్ టు సెడేటివ్. అప్పుడు ఎక్సెస్ డోస్ ఇచ్చింది, ఈ కొలాప్స్ చేసిన తర్వాత ఏం చేశారు, ఫస్ట్ బాడీని తీసుకెళ్ళి ఎక్కడైనా పడేద్దాం అనుకున్నారు, కాలేదు. తర్వాత బాడీని 140 పీసులుగా ముక్కలు చేశారు, చేసి ఒక వాటర్ ట్యాంక్లో. అంటే యువర్ మోటివ్ ఈజ్ వెరీ క్లియర్. యాక్సిడెంటల్ డెత్ అంటే అప్పుడే మీరు పోలీస్కి రిపోర్ట్ చేస్తే మీ పనిష్మెంట్ ఇంత సివియర్ కాకపోతుంది. ఎందుకంటే అట్లాంటి ప్లేస్లో షరియా నడుస్తుంది అక్కడ, మనలాంటి తారీఖు పై తారీఖు నడదు అక్కడ. సో అట్లా జరిగింది. సో నిమిషప్రియ కేసులో అక్కడ జరిగింది, యమన్లో జరిగింది, ఆమెను తీసుకురావాలి, బ్లడ్ మనీ ఇస్తాం, అది ఇస్తామని చెప్తా, కరెక్ట్, యూ హ్యావ్ ఎ పాయింట్ దేర్. బట్ అదే కేసు ఇండియాలో జరిగింది అనుకోండి,
లేకుంటే ఒక ఇండియన్తో జరిగింది అనుకోండి, ఒక యమని ఇండియన్ చెప్పినప్పుడు మీరేమంటారు అప్పుడు? వద్దు అని అని డెఫినెట్ డెత్ బై హ్యాంగింగ్ ఉండాలని చెప్పేసి అప్పుడు మార్చేస్తారు. సరే, పబ్లిక్ సింపతి అని ఉండాలి, హ్యూమన్ లైఫ్కి ఒక వాల్యూ ఉంటుంది, కరెక్టే. కానీ చేసిన దానికి కూడా అందరికీ ఇట్స్ ఈక్వల్ ఫుటింగ్. సో నిమిషప్రియ కేసుని పక్కన పెడితే మన దగ్గర ఉన్న కేసుల గురించి తీద్దాం. ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి. ఎన్ని కేసులు పర్ స్టేట్, పాక్సో కింద ఎంత ఉంది, నిర్భయ కేసులకి నిర్భయ కింద ఎంత ఉంది, మిగతా ఐపీసీ సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఎక్కడ ఉన్నాయి, స్పెషలీ రేప్ అండ్ మర్డర్ తీసుకురండి. మనం చూస్తున్న కల్కటాలో జరిగింది, మన రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఒడిశాలో జరిగింది సూసైడ్ అండ్ రేప్ అండ్ సూసైడ్. ఎక్కడండి? సుప్రీంకోర్టు చెప్తున్నారు ఇవాళ, కాలేజెస్లో చాలా సూసైడ్లు అవుతున్నాయి. ఎస్, బికాజ్ యూ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ కౌన్సిలింగ్ సిస్టమ్. మీ ప్రొఫెసర్స్ మీద కంట్రోల్ లేకుండా ఉండొచ్చు, మీకు హెచ్ఓడి కంట్రోల్ లేదు మీకు. సో డెఫినెట్గా జరుగుతుంది. కానీ పిల్లల్ని కౌన్సిల్ చేసే ఎవరు ఉన్నారు? ఎంతమంది కౌన్సిల్ చేస్తారు? ఐఐటి లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రెషర్ కుక్కర్ అట్మాస్ఫియర్ ఉంటుంది మీకు. యూ ద బెస్ట్ సర్వైవ్ చేయాల్సి ఉంది. అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్టు అయిపోతుంది, బయటికి తీయడం తెలియదు. ఇక్కడున్న నారాయణ చైతన్య ఇదే నేర్పిస్తారు, డైరెక్ట్ రూట్ అని చెప్తారు. అంతా బయటికి రావాలంటే ఎవరికి తెలియదు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పారు ఎప్పుడు మీకు. దట్ ఇస్ ద ప్రాబ్లం. సో ఇది ఎక్కడైనా కానివ్వండి, అది మనం డిస్కస్ చేసిన కేసు నుంచి, ఇప్పుడు బొంబాయి బ్లాస్ట్ నుంచి, నిర్భయ కేసు నుంచి, మనం చాలా మటుకు ఇప్పుడు జరిగిన దిశ కేసు కానివ్వండి, కనయ్యలాల్ కేసు, అన్నిట్లో పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. వారం 10 రోజులు, నెల 6 నెలల తర్వాత మర్చిపోతారు. మళ్ళీ ఫ్యామిలీకి ఒకటే ఉంటుంది, ఎవరు పోయారు ఆ ఫ్యామిలీకి ఒకటే ఇంపాక్ట్ ఉంటుంది, మిగతా ఎవరికి ఉండదు. దాని నడిమిట్లో పోలీసులు చిక్కపోతారు. వాళ్ళకి ఇక్కడ ప్రెషర్ ఉంటుంది, అక్కడ ప్రెషర్ ఉంటుంది. మొన్న ఒక నేను ఒక ఏసీపీతో మాట్లాడుతున్నాను మొన్న, ఐ వోంట్ టేక్ హిస్ నేమ్, బట్ ఆయన ఇప్పుడున్న డిపార్ట్మెంట్ ఇంకోటి. నేను అడిగాను, సార్ ట్రాఫిక్ది ఒక ప్రాబ్లం ఉంది, అది ఉంది ఇది ఉంది అని మాట్లాడుతున్నాను నేను. సురేష్ గారు, నాకు ఒక కోర్టుకి వెళ్ళాలండి, నేను లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఒక డెత్ బై గెయిన్ మర్డర్ కేసు ఉంది ఒకటి, దాని ఎవిడెన్స్ ఇవ్వడానికి వెళ్ళాలని. ఆలోచించండి, ఇది ప్రాబ్లం. డిపార్ట్మెంట్ మారినా కానీ హీ హ్యాస్ టు గో టు ద కోర్ట్ అగైన్. సో మన జ్యుడిషియల్ సిస్టమ్ హ్యాస్ గాన్ టు రాట్స్ టోటలీ. టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ ఎక్కువ వాడుకోరు. కోవిడ్ టైంలో వాడుకున్నారు చాలా మటుకు. ఇది మెయిన్. అండ్ కన్విక్షన్, మీ కన్విక్షన్ రేట్ ఏంటి? మీరు ఈడీ మీద తిడతారు, ఈడీని తిట్టారు నిన్న, అది చేయకూడదు ఇది చేయకూడదు. మీరేం చేస్తున్నారు? యాజ్ అ జడ్జెస్ యూ హ్యావ్ ఫెయిల్డ్. చీఫ్ జస్టిస్ గవాయ్ ఉండొచ్చు, దానికన్నా ముందు ఉన్న జడ్జెస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, జస్టిస్ ఖన్నా ఉండొచ్చు, దానికన్నా ముందు జస్టిస్ చంద్రచూడ్, ఎవ్రీబడి ఫెయిల్ అయ్యారండి. మీకు మీ శాలరీ, మీ పెన్షన్ షుడ్ బి లింక్ టు ద నంబర్ ఆఫ్ కేసెస్ యూ డిస్పోజ్ ఆఫ్. మీరు డిస్పోజ్ చేయకుండా మీరు రిటైర్ అయితే మీ పెన్షన్ని పక్కన పెట్టాలి, మీకు పెన్షన్ ఇవ్వకూడదు. బికాజ్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ యువర్ డ్యూటీ. మీ డ్యూటీ ఏంటి? టు డెలివర్ జస్టిస్ క్విక్లీ. మీరు చెప్పిన స్టార్టింగ్ ఆఫ్ ద డిబేట్ యూజ్ దట్ సెంటెన్స్, justice delayed is justice denied ani. That is the basic problem with Indian judicial system. And justice delayed is justice denied, and justice has failed in India. మన దగ్గర బోల్డ్ అని కోర్టులు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఉంది, లోకాయుక్త ఉంది, ట్రయల్ కోర్టు ఉంది, స్పెషల్ కోర్టులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఒక కోర్టు ఉంది. ఇన్ని రకాల కోర్టులు ఉన్నప్పటికీ మీరు చెప్పినట్టుగా అన్ని లక్షల సంఖ్యలో ఎందుకని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకని హియరింగ్కి రావట్లేదు, ఎందుకని ఒక జడ్జిమెంట్ పాస్ కావట్లేదు, వీటన్నిటిని క్లియర్ చేయాలనే ఒక సదుద్దేశమో లేకుంటే అలాంటి ఒక ఎలాబరేట్ మెకానిజమో లేదంటారా మన దగ్గర? నిన్న ఒక కేసు జరిగిందండి సుప్రీంకోర్టులో, ఈడీ కేసు ఒకటి, ఇంకోటి కల్కటాలో ఒక పిఐఎల్ వేశారు మమతా బెనర్జీ వ్యతిరేకంగా, మూడోదేమో తేజస్వి సూర్య అండ్ కర్ణాటక స్టేట్. 3 కేసులు సుప్రీంకోర్టు ముందు వచ్చినాయి. సుప్రీంకోర్టు ఏమన్నారంటే, మా దగ్గర పాలిటిక్స్ తీసుకురాకండి, మీరు బయట సార్ట్అవుట్ చేసుకోండి, అంటే మీరు రోడ్డు మీద కొట్టుకోండి, మీరు రావండి, మా దగ్గర రాకండి. ఓకే ఫైన్, మళ్ళీ కోర్టులో ఎందుకండి? మళ్ళీ అందరు అట్లనే చేసుకుంటారు, నువ్వు నన్ను కొట్టావు నేను నిన్ను కొడతాను, కోర్టు మళ్ళీ అక్కర్లేదు కదా. ఆర్ యూ షుడ్ టెల్, ఓకే ఫైన్, దిస్ హియరింగ్ 5 minutesలో ఫినిష్. యుఎస్ సుప్రీంకోర్టు చూడండి, అందరు నామినేటెడ్ పొలిటికల్, బుష్ టైం నుంచి నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, క్లింటన్ టైము, దాని తర్వాత మన ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ బైడెన్ తర్వాత ట్రంప్, అందరు జడ్జెస్ విన్ అపాయింటెడ్ బై సంబడి ఆర్ ద అదర్. కానీ వాళ్ళు ఒక కేసు వాళ్ళ దగ్గర వస్తే వితిన్ 3 days 4 days వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేసేస్తారు. ఇన్ని మ్యాక్సిమం యూ కెన్ ఆర్గ్యూ ఓన్లీ ఫర్ సో మచ్ టైం. మన దగ్గర పాత సినిమా డైలాగ్ లాగా తారీఖు పే తారీఖులో ఎంత పోస్ట్పోన్ అయితే అంత మంచిది అని చెప్పి కొన్ని లాయర్లు అనుకుంటారు, అందరు కాదు, సమ్ లాయర్స్. ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్ మళ్ళీ ఫీజు దొరుకుతుందని అది ఉంటుంది. కానీ సమ్ పీపుల్ ఆర్ బ్రిలియంట్, ఐ నో దట్ పర్సనలీ, నాకు తెలుసు చాలామంది లాయర్స్ డెడికేటెడ్ టు ద కాజ్. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు అంటున్నారు, హైకోర్టు అంటున్నారు, పోలీసు వాళ్ళు అంటున్నారు, మీరెందుకు ల్యాండ్ డిస్ప్యూట్స్లో వెళ్తున్నారు, మీరెందుకు పర్సనల్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు, మళ్ళీ మీరెందుకండి సుప్రీంకోర్టులో ఇవాళ ఒక డివోర్స్ కేసు వచ్చిందండి,
ఆమెమో BMW అడిగిందంట, అల్యూమినియకి ₹1,00,00,000 కావాలని చెప్పిందంట నెలకి, ఎందుకంటే దట్ హస్బెండ్ ఇస్ అ రిచ్ ఫెలో. సుప్రీంకోర్టులో నడుస్తుందండి డివోర్స్ కేసులు. ఎన్నో ఇంపార్టెంట్ కేసు పడున్నప్పుడు ఇదంతా పక్కన పెట్టి ఫ్యామిలీ కోర్టు పంపించకుండా ఇది ఇక్కడ నడిపిస్తున్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఒక మిస్ప్లేస్ ప్రయారిటీస్ అంటాం మనం. ఎనుక వెళ్ళిపోయిన తోకను పట్టుకొని ఊగుతున్నారు ఇక్కడ మన దగ్గర. మళ్ళీ సడన్ గా లంచ్ మోషన్ పిటిషన్లు అనేవి వస్తాయి, అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. అది ఉన్నారు కదా, మీకు 5 స్టార్ లాయర్ ఉంటే జడ్జెస్ అప్పుడే హియరింగ్ ఇస్తారు మీకు. అదే టైంలో ఒక పేదోడు వచ్చింది అనుకోండి, వాడికి ఏదో చిన్న ఒక లాయర్ని తీసుకొస్తాడు డిస్ట్రిక్ట్ నుంచో, ఈవెన్ హైకోర్టులో కూడా హైదరాబాద్ కూడా ఎప్పుడో ఒకసారి అపియర్ అవుతాడు, వాడిని తీసుకొస్తే పక్కన పడేస్తారు. హే నడు, ఇది ఇంపార్టెంట్. కపిల్ సిబ్బల్ వచ్చిండు, ఆయన ఇంపార్టెంట్ మాకు. ఇది ప్రాబ్లం. సో వీళ్ళు 40 లక్షలు 30 లక్షలు ఛార్జ్ చేస్తారు పర్ హియరింగ్ కపిల్ సిబ్బల్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళ జడ్జెస్ మీద. నేను చెప్తున్నాను, ఐ మేకింగ్ ఓపెన్ అక్యూజేషన్. లిస్టింగ్ నుంచి అన్నింటిలో వాళ్ళకు ఉంది. చెప్పండి, లేకుంటే హౌ ఆర్ దే గెటింగ్ ఇమీడియట్ హియరింగ్స్? దాంట్లో ఎంత ఇంపార్టెంట్ ఏముంది? మన ఉదయపూర్ ఫైల్ సినిమా వచ్చిందండి రిలీజ్ గురించి. ఏం చెప్పారు? ఫస్ట్ దే టోల్డ్ ద స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్, యూ డిసైడ్, మీరు డిసైడ్ చేయండి, కమిటీని పెట్టి డిసైడ్ చేయండి ఏమైంది. కమిటీ మీట్ చేసి సినిమా చూసారండి. చూసిన తర్వాత మూడో 4 చేంజెస్ చెప్పారు. వీళ్ళు ప్రొడ్యూసర్స్ చేస్తా అని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చేశారు? స్టే చేశారు. మళ్ళీ మీరు చెప్పిన దానే మీరు వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ అదే టైంలో సినిమా చూడడానికి ఎవరికి పంపించారు? సినిమా జడ్జెస్ చూసుకొని చూడాలి కదా, వాళ్ళ మీద ముందు వచ్చిన కేసు కదా. కపిల్ సిబ్బల్కి చూపించారు కేసు. ద పెటిషనర్ ఆయన అడ్వకేట్ చూపించి ఆయన అంటే ఆ సినిమా చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి ముస్లిమ్స్ మీద ఎంత జరుగుతున్నారో అది ఇది ఆరోపణలు చేస్తున్నారు. జడ్జెస్ చూసారా? చూడలేదు. మీరు చూడకుండా హౌ ఆర్ యూ డెలివరింగ్ అ జడ్జ్మెంట్ ఆన్ అ కేస్? దట్ ఇస్ ద ప్రాబ్లం. సో ఒకసారి మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పుడు మీరే చెప్పారు కదా, ఇఫ్ యూ వాంట్ వాచ్ అ మూవీ వాచ్ ఇట్, అదర్వైజ్ డోంట్ వాచ్ ఇట్ అని మీ డైలాగ్ కొట్టింది ఇదే సుప్రీంకోర్టు. మళ్ళీ ఇప్పుడు ఏమైందండి? ఒక కేసుకి వచ్చినాడు ఒకటి, ఇంకో కేసు నుంచి ఇంకోటి. ఇదే అర్థం కావట్లేదు. ఎందుకు ఇదే సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. మీకు తెలుసు, మోదీ గారిని విపరీతంగా కార్టూన్లతో అన్నింటిలో తిడుతున్న మనుషులు చాలామంది అన్న. INC కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, అన్నిటికంటే ఘోరం. ఈవెన్ టుడే ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా, బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద కేసు లేదు. మొన్న 2 కేసులు వచ్చాయి సుప్రీంకోర్టు మీద. మోదీ గారు RSS గురించి కార్టూన్ వేసారని చెప్పేసి. ప్రెసిడెంట్ ఉందా దానికి? చెప్పాలి కదా, ఇట్లాంటి కార్టూన్స్ ఇంకొస్తే అందరు జైలు వేసేస్తారని చెప్పండి. అది చెప్పాలి సుప్రీంకోర్టు. ఇది ప్రాబ్లం. సో ఎవరికి భయం లేదండి. కోర్టు అంటే అసలు భయమే లేదు. పోలీసు వాళ్ళు ఉంటే కూడా భయం లేదు. అది ప్రాబ్లం వచ్చేసింది మన దగ్గర. ఎందుకంటే మీద మంచి స్మార్ట్గా లాయర్ని ఉంటే వాడు చూసుకుంటాడు, ఏ టెన్షన్ లేదు మీకు. చూడండి, హైదరాబాద్లో కూడా ఎన్నో ల్యాండ్ డిస్ప్యూట్లు, రెండు మర్డర్ కేసు జరిగినాయి మొన్న. ఇదంతా నడుస్తుంది ఎందుకంటే ఒక లా అనేది భయం లేదు. ఇప్పుడు యూఎస్ అదే మంచి యూఎస్కి వెళ్ళినప్పుడు వీల్ ఫాలో ఆల్ లాస్ స్ట్రిక్ట్గా. దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో సబ్కు చల్తాయి అన్నమాట. ఎందుకంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ హెస్ ఫెయిల్డ్ టోటలీ టాప్ టు బాటమ్. ఎందుకంటే మనం ఎప్పుడు సుప్రీంకోర్టు గురించి మాట్లాడతాం, కానీ లోవర్ కోర్టులో చూడండి, అక్కడే మ్యాక్సిమం కేసెస్ ఉంటాయి మీకు. మున్సిపల్ కోర్టులో కానివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్టులో, అక్కడ ఎవరు చూసుకుంటాడు? ఎవరు చూసుకోండి. ఆ బిల్డింగ్లు చూస్తేనే మనకు బాధ అనిపిస్తుంది ఒకసారి. నేను ఎన్నోసార్లు సికింద్రాబాద్ కోర్టుకి వెళ్ళాను మా బొలారం అయ్యప్ప టెంపుల్ కేసు గురించి వెళ్తున్నప్పుడు, ల్యాండ్ డిస్ప్యూట్లో. ఎప్పుడైనా పొద్దున్న వచ్చి వస్తే 140, 150 కేసెస్ ఉంటాయండి ఆ రోజు హియరింగ్లో. దాంట్లో 100 కేసెస్ నెక్స్ట్ డేట్కి పెండింగ్ పెట్టేస్తారు. ఎందుకంటే లాయర్ లేరు, ఆ లాయర్ లేరు, ఈ లాయర్ లేరు, పెండింగ్ నెక్స్ట్ డేట్. మిగతా అంతా పాస్ ఓవర్, తర్వాత చూసుకుందాం ఈవినింగ్. తర్వాత ఫైనల్ వింటారు ఎప్పుడు జడ్జి గారు? 2 గంటలకు 3 గంటలకు వింటారు. వాళ్ళ మీద కూడా లోడ్ ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ దెర్ హ్యాస్ టు బీ ఎ సిస్టమ్. ఐదర్ యూ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఆర్ యూజ్ టెక్నాలజీ ఆర్ యూజ్ ఆర్బిట్రేషన్. మీరు లోకాయుక్త వాడుకోండి ఇంకా ఎక్కువ. చిన్న కేసు సుప్రీంకోర్టు తీసుకోరు. యుఎస్ సుప్రీంకోర్టు చూసుకొని నేర్చుకోవాలి. లీవ్ ఇట్ టు ద హైకోర్ట్. అక్కడ ఆగి ఆపేసేయండి మొత్తం. మ్యాక్సిమం హియరింగ్స్ అక్కడే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ హియరింగ్ లేదు. ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కోర్టు అక్కడ దాకా వెళ్తుంది, మళ్ళీ అక్కడ పెండింగ్ పడిపోతుంది. 2006లో జరిగినటువంటి ముంబై బాంబ్ బ్లాస్ట్ కేసు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అనుకుంటున్నారు? నేను గెస్ చేయలేండి. బట్ మై గోయింగ్ బై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, సుప్రీంకోర్టు ఇది స్టే చేయరు. ఎందుకంటే టెర్రర్ కేసెస్లో మనం చాలా మటుకు చూసాం, సుప్రీంకోర్టు చాలా లీనియంట్గా ఉంది టెర్రర్ కేసెస్లో. అది మిడ్ నైట్ హియరింగ్, మీకు గుర్తుంటుంది, ఒక టెర్రరిస్ట్ కోసం రాత్రి 12 గంటలకు కోర్టు తెరిచారు. ఆలోచించండి. సుప్రీంకోర్టు అది కూడా మన 5 స్టార్ లాయర్లు 2-3 వెళ్ళి జడ్జి ఇంట్లో కూర్చొని ఓపెన్ చేయించారు కేసు. మీకోసం మాకోసం చేస్తారండి రాత్రి 12 గంటలకు? దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇది ఇక్కడే ఈ లా ఈజ్ నాట్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి. ఎవరో అన్నారు లా ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లా అని. కన్ను మూసుకుందంట ఆమె. జస్టిస్ సేమ్ ఫర్ కాదు. డబ్బున్నోనికి లా ఉంది, డబ్బు లేనోనికి లా లేదు.
అంతే. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు